శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య యత్నం ఆ విద్యార్థినికి చికిత్స పొందుతూ ఇవాళ మరణించింది. ఇక కొన్ని రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో తన పట్ల అసభ్య సైగలు చేసిన ఓ బాలుడిని చంపపై కొట్టింది బాలిక. దీంతో కోపంతో ఆ బాలుడు ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన పోలీసులు సరిగా స్పందించలేదని, అందరి ముందు బాలుడు తనను కొట్టాడనే మనస్తాపం చెందింది విద్యార్థి. దీంతో గత నెల 26న విద్యార్థిని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులు ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు వాళ్ళు పట్టించుకుపోవడంతో నా కూతురు ఈ పొద్దుటి వారం నాడు చేర్చినాను హాస్పిటల్కి. ఇప్పుడు ఈ పొద్దుటి వారం చనిపోయింది. ఇప్పుడు నా కూతురుకు జరిగినట్లు ఇంక వేరే వాళ్ళకు ఎవరికి జరగకూడదని కోరుచున్నాను. నా కూతురు బాధలు వేరే తల్లిదండ్రి పడకూడదు. అగసాట్లో వాడిని రిమాండ్కు పంపేయాలని మేము కోరుచున్నాం. పుల్లేటిపల్లి నుండి అప్ అండ్ డౌన్ ధర్మవరం సాయి కృపా కాలేజీకి చేస్తూ ఉంటే బిహేవియర్గా ఒక పిల్లవాడు వంశీ అనే పిల్లవాడు బిహేవియర్ చేసి నా కూతురుని హేళన చేసి మాట్లాడి నా కూతురుని కొట్టి తిట్టి నా కూతురిని మళ్ళీ చెన్నై కొత్తపల్లిలోని బస్సు ఎక్కేటప్పుడు కొట్టి కూడా మళ్ళీ సాయి కృపాత దిగినప్పుడు కూడా కొట్టి ఆ బాబును మైండ్ బ్లాక్ అయిపోయి నరాలు చిట్లిపోయి ఆ బాబుకు తలకాయే వాసిపోయింది సార్. నేను ఇంటికి వచ్చే లోపల తలకాయ వాసిపోయి ఆ బాబ బాధతో పోలీసు వారిని సహకరిస్తే ఆ సార్ వాళ్ళు మేము పిలిచి దండిస్తాం పొమ్మ అని. ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్, ఇప్పటికే చూస్తే యువకుడి పైన ఫోక్సో కేసు నమోదు చేశారంటున్నారు కదా, విచారణలో భాగంగా ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి? సరిగ్గా వారం రోజుల క్రితం ఆకతాయి చేతిలో వేధింపులకు గురైన ఇంటర్ విద్యార్థిని ఇవాళ ప్రాణాలతో గత వారం రోజుల క్రితం ఏదైతే ఆమె ఆకతాయి చేతిలో వేధింపులకు గురైంది, దానిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఆ కేసును పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆ విద్యార్థిని వారం రోజుల క్రితం ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. అప్పుడే అదే సమయంలో అదే ఊర్లో ఉన్న కొంతమంది పోలీసులు, విజిలెన్స్ పోలీసులు ఆమెను కాపాడాలని తెలుస్తోంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత సుమారుగా వారం రోజుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. ఆ తర్వాత ఇవాళ ఆమె చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. దీనిపై విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారు, మా కూతురు ఇచ్చే కంప్లైంట్ సరిగా పట్టించుకొని విద్యార్థిని ఆ రోజే దండించి ఉంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆ విద్యార్థిని శిక్షించాలి అంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై పోలీసులు ఆ రోజు స్పందించారు. ఏదైతే విద్యార్థి ఎవరైతే మైనర్ ఉన్నారో ఆ అబ్బాయి కూడా మైనరే అంటూ కూడా ఆ అబ్బాయిని కూడా ఆ రోజే అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ అమ్మాయి చనిపోవడంతో ఇప్పుడు శిక్షణను ఏ విధంగా మారుస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.